రే నా బాబురా 3 హత్యలు చేశాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద త్యాగమని ఫీలింగా? నిన్ను నీ గరాజ్కొచ్చి మా అమ్మ నీతో మాట్లాడిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఫోన్ గురించి చెప్పదు. మీ నాన్న రౌడీ, అందుకే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే కదా? నాకు వాళ్ళ గురించి అనవసరం. కానీ నాకు అవసరం. నా బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి. సరేరా, అంకుల్ గురించి ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఆంటనియా వాడు అసలు మనిషేనా? వాడు నెంబర్ 1 వ్యభిచార బ్రోకర్ సార్. యాంటోనీ గాడు కిరాతకుడు. వాడి సచ్చి 20 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఇప్పుడు అడుగుతున్నారు. ఆంటనీ, ఎరా నా కొడక, ఎలా ఉన్నావురా? ఎరా రాక్షసుడా, మా అమ్మని చంపినట్టు నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. అవును మైసన్, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు కమింగ్ 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 కమింగ్. వద్దు వద్దు వద్దు. నా బాబు షూట్ చేశాడు. నేను చచ్చిపోయాడు. ఏంట్రా మీ నాన్న కలిసాడు, నాన్నమ్మ కలిసిందంటో? మీ నాన్న పైన ఇంటికి కలిసాడా? పైగిలే అడ్డమైన పేపర్లు చదువుతావు, మా పేనాలు తీస్తావు. రే మామా, లైబ్రరీ మొత్తం ఎదిగి పారు దుబ్బాం. లైబ్రరీ వాళ్ళు తన్ని తెరివేస్తారు. ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది. మీ నాన్న మంచోడా చెడ్డోడా? నా బాబు ఎప్పుడు ఏం చేసినా కాపాడడానికి 24 గంటలు ఒకడు కూడా ఉన్నాడు. వాడే నా బాబుని అన్ని కేసుల నుంచి తప్పించాడు. ఎవడాడో? లాయర్ శివరావు. యాంటనీ అన్ని కేసుల్ని ఆయనే వాదించారు. కానీ ఇంతవరకు ఇంత ముఖ్యమైన మనిషి గురించి నాకు ఎవరు చెప్పలేదే. జాకీ నాన్న తర్వాత మా నాన్న గురించి అంత తెలిసిన ఒకే వ్యక్తి ఈ లాయర్ శివరావు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా. కరెక్టే, లేరు. ముందు ఆయన చావును అడ్డుకుని ప్రాణాలతో రప్పిస్తాను. హలో సార్, నేను ఎవరో ఏంటో అడగొద్దు. నేను చెప్పేది మాత్రం వినండి సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ పెట్టే. సార్, నేను 1995 నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, మీ లైఫ్ లో నెక్స్ట్ 6 నెలలు జరగబోయే ఒక్క విషయం గురించి మీకు చెప్తాను సార్. 1965 ఫిబ్రవరి 28 అడ్వకేట్ జనరల్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆగస్ట్ 25 యాంటనీ కోసం మీరు ఫస్ట్ కేసు వాదిస్తారు సార్. ఆయన కోసం మీరు వాదించే 17 కేసుల్లోనూ గెలుస్తారు సార్. సరే. 1975 డిసెంబర్ 31వ తారీఖు యాంటనీ చచ్చిపోతారు సార్. యాంటనీ చచ్చిపోతాడా? ఏయ్, ఏంటయ్యా టైం ట్రావెల్ అంటున్నావు, ఫ్యూచర్ అంటున్నావు. నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఒక్కో విషయం జరిగే కొద్దీ మీరు నమ్ముతారు సార్. యాంటనీ చచ్చిపోయాక మీరు నన్ను పూర్తిగా నమ్ముతారు సార్. 1976 జనవరి 3వ తారీఖు ఏకాంబరం మీకు స్కెచ్ వేస్తాడు సార్. ఆ ఒక్క రోజు గనక మీరు తప్పించుకుంటే ఇక్కడికి ఫ్యూచర్ కి మీరు ప్రాణాలతో వచ్చేస్తారు సార్. ఒకవేళ నేను చెప్పినవన్నీ జరిగే అనుకోండి, 1995 జూన్ 18వ తారీఖు పాత బస్తీ గంట స్తంభం వండకుండా మార్క్ గరాజ్ కి 5:30కి రండి సార్. 1995 అంట, ఫ్యూచర్ అంట. వీడేదో పెద్ద జ్యోతిష్కుల్లా ఉన్నాడే. నీ పాటికి నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తానా? ఎప్పుడైనా వస్తాడా? ఆయన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళు, గంట స్తంభం వెనక నుంచో ఆయన వస్తున్నారేమో చూడు. రే వెళ్ళరా. ఈ టైం మిషన్ వచ్చినప్పటి నుంచి నా టైం బ్యాడ్ అయిపోయింది. మార్క్ గ్యారేజ్, పాత బస్తీ. యాంటనీ, రండి శివరాం మావయ్య. శివరావు సార్. యాంటనీ కాదు, నేను మార్క్. 20 నిమిషాల ముందు ఈ ఫోన్ ద్వారా మాట్లాడి నేనే రప్పించాను. నువ్వేమంటున్నావు? మార్క్ అంటే యాంటనీ వాళ్ళ అబ్బాయి మార్క్వా? కట్టుకున్న పెళ్ళామని కూడా చూడకుండా
మా అమ్మని చంపాడే ఆ పాపిస్టోడి కొడుకునే సార్ నేను. తన స్వార్థం కోసం ఒక ఊరినే రౌడీ మూకగా మార్చాడే ఆ రౌడీ కొడుకునే సార్ నేను. ఏయ్! ఒక కొడుకుగా కన్న తండ్రిని బాగానే అర్థం చేసుకున్నావు. జరగబోయేదంతా నాతో చెప్పి నన్ను 20 ఏళ్లు ముందుకు రప్పించావు. కానీ 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నేను నీకు చెప్పాలి కదా. వృత్తిరీత్యా యాంటనీని శత్రువుగా భావించిన ఏకాంబరం యాంటనీ మనుషుల్ని కట్టుబానిసలుగా చేసి హింసించడం మొదలుపెట్టాడు. ఏకాంబరం ఊరు జనం ముందు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టి మీ నాన్నని అందరి ముందు గొలుసులతో కట్టిపడేశాడు. అంటే తప్పు చేసినోడు నీకు కనిపిస్తే వాణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి విచారిస్తావంట కదా. ఇప్పుడు నేను నిన్ను విచారిస్తా. మోకాళ్ళ మీద కూర్చోరా, లేదంటే నీ పెళ్ళాన్ని చంపేస్తా. అంతవరకు ఎవరి కోసమో దేనికోసమో తల వంచిన యాంటనీ మీ అమ్మ కోసం. నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకే మోకాళ్ళ మీద కూర్చున్నావంటే, నీ కొడుకు మార్కుని ఎత్తుకొచ్చుంటే నా కాళ్ళు పట్టుకుని నాకే వాడివు కదా. అన్నా జాకీ ఎక్కడున్నాడో తెలిసింది. వీడి కథను మీరు ముగించేయండి. ఒకవైపు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టారు, ఇంకోవైపు మీ నాన్నని చంపడానికి సిద్ధమైపోయారు. మా నాన్న ఏం చేశారు అప్పుడు? అందరూ డాన్ యాంటనీ రావాలి, డాన్ యాంటనీ రావాలని వేడుకున్నారు. ఆఖరికి నిరాశే మిగిలింది అందరికీ. నీ తల్లి ప్రాణాలు కాపాడడానికి ఏకాంబరం ముందు మోకరిల్లిన వాడురా మీ నాన్న. అలాంటి వాడు మీ అమ్మను చంపుంటాడనుకుంటున్నావా? కలకత్తాకి, బాంబేకి ఆడపిల్లలను నమ్మడం హైదరాబాద్ లో ఎక్కువయ్యింది. అలాంటి హైదరాబాద్ లో యాంటనీ ఉన్న ఏరియాలో అమ్మాయిలందరూ సేఫ్ గా ఉంటారనే నమ్మకం వచ్చింది. జరిగింది 4 గోడల మధ్య ఉంటుంది. ఈ మేలు మర్చిపోలేవన్నయ్య. మీరందరూ భయపడకుండా వెళ్ళండి. మాతో ఉన్న వేదవల్లిని ఆ ఎమ్మెల్యే ఎత్తుకుపోయాడు. ఇలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోవాలి. చేయలేదండి. యాంటనీ రౌడీయే, కానీ ఊళ్ళో అందరికీ మంచి చేశాడు. మావా, మన గన్ ఫ్యాక్టరీకి బాంబే నుంచి 7.5 lakhs కి ఆర్డర్ వచ్చింది. 7.5 లక్షల? యా. వద్దు మావా. ఎందుకు మావా? మన సోదరులకి గన్స్ అవసరం ఉంది, ఫ్రీగా పంపించు. పుట్టినప్పుడు చలనం లేని నిన్ను చనిపోయావని మంత్రసాని యాంటనీ చేతుల్లో పెట్టింది. ఆ రోజే మొదటిసారి యాంటనీ ఏడ్చాడు. వెళ్ళిపోకరా, వదిలి వెళ్ళిపోకరా. ఏ బిడ్డైనా తల్లి ఏడుపుతో పుడుతుంది, కానీ నువ్వు మీ నాన్న ఏడుపుతో పుట్టావురా. సార్,
మా నాన్న చావకూడదు సార్, మళ్ళీ ప్రాణాలతో రావాలి సార్. అదెలా సాధ్యం? ఆ దుర్మార్గుడు ఏకాంబరం మీ నాన్నని చంపేశాడు కదా. సార్ సార్ ఈ ఫోన్ ద్వారానే చనిపోయిన మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో రప్పించాను సార్. 1975 డిసెంబర్ 31st క్లబ్లోనే కదా ఏకాంబరం మా నాన్నని చంపాడు. మా నాన్నని ఇప్పుడు క్లబ్కు వెళ్లకుండా అడ్డుకుంటే